హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో నెక్స్ట్ 5th లెసన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్సర్సైజ్ చూద్దాము. ఆల్రెడీ 5.1 చెప్పేసుకున్నాం నిన్న. ఇక్కడ మీకు 5.2 ఎక్సర్సైజ్ అనేది చూద్దామండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ చూసినట్టయితే పాత టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్టయితే చాలా వరకు కొంచెము కొత్తవి అనేటివి మీకు చాలా యాడ్ అయ్యాయి పాయింట్స్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ అనేటివి చాలా టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో చూడండి, మీకు ఇక్కడ ఈజీ వేలో చెప్పడం అనేది జరుగుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా మీరు చేయొచ్చు అనమాట. ఈ క్లాసెస్ ఒకటి కూడా ఎక్సర్సైజ్ మిస్ కాకుండా మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా అంతా సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోట్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అంతా మీకు యాప్లో అనేది జరుగుతున్నాయి. ఫుల్ క్లాసెస్ అంతా మీకు యాప్లో ఉన్నాయి. మెగా కిట్ ఏదైతే ఉందో మెగా కిట్లో అయితే కనుక మీకు 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్, ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. ఒకే తావని తీసుకోవచ్చు. లేదు మాకు విడివిడిగా కావాలి అంటే కనుక 500తో ఉంటుంది వీడియో క్లాసెస్. 3rd to 10th ఓన్లీ టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్, పీడిఎఫ్స్ ఉంటాయి. అదేవిధంగా 499 అనేది ఓన్లీ టెస్ట్ సిరీస్ అనమాట. నెక్స్ట్ సైకాలజీ అనేది 99 రూపీస్తో ఉంది. ఈ విధంగా ఈ టెట్ సంబంధించి ఈ విధంగా ఈ కోర్సెస్ అన్నీ మీకు విడివిడిగా కొనాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఇలాగ మీరు ఒకే తావను తీసుకున్నారంటే కనుక ఈజీగా మీకు చదువుకోవడానికి వీలుంటుందండి. 799 రూపీస్కే మీరు ఇక్కడ ఇది పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 2025కు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. వాటితో పాటు టెస్టులు కూడా మీకు అప్డేట్ అవుతున్నాయి. మీరు రాసుకోవచ్చు అనమాట, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదే పనిగా మీకు టెట్ కూడా 2025కు సంబంధించి కూడా ఎగ్జామ్స్ టెస్టులు కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి. టెస్టులు కూడా మీకు అందుబాటులో తేవడం అనేది జరుగుతుంది. కంపల్సరీగా ఎవరైనా పర్చేస్ చేసుకోకుండా చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్తున్నాం కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి బయటకు వెళ్ళి పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎత్తుకొని వచ్చుకొని చేసుకునే పని అయితే అస్సలు ఉండదు. ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్తున్నాం కాబట్టి అదే మీకు రన్నింగ్ నోట్స్ ఇచ్చాము, ప్లస్ ఎగ్జామ్స్ అయ్యే ఉంటాయి. సో ఈజీగా మీరు రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ కూడా చూసినట్టయితే కొత్త బిట్స్ అప్డేట్ చేస్తున్నాం. మ్యాథ్స్ ది ఫాలోయింగ్ టైప్లోనే ఉంటాయి, సరికానిది సరైనది టైప్లో ఉంటాయి. ఏబీసీలు ఇచ్చి మనకు స్టేట్మెంట్ ప్లస్ దాని యొక్క రీజన్ అనేటువంటి వాటి బేస్గా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. 10th న్యూ అనేది ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే లెసన్ వైజ్ మీకు ఎగ్జామ్స్ అనేటివి మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. 10th న్యూ సిలబస్ కూడా మీకు ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బిట్స్ ఆల్మోస్ట్ ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతామో టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయ్యే విధంగా అన్నీ మీకు ఇచ్చున్నాం. చూడండి. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. మనకి ఎక్సర్సైజ్ 5.2 అండి. ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు అంటే మొదటి పదము, అంటే ఇక్కడ మన డిఫరెన్స్ ఇచ్చారు. ఎన్ ఇచ్చారు అంటే ఎన్నో పదం అది అని చెప్పి 8వ పదమా, 10వ పదము, 18వ పదము, ఈ విధంగా. నెక్స్ట్ ఆ పదం ఏమిటి అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు దీన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఖాళీలు ఇచ్చారు కదా. సో వాటిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫార్ములా యూజ్ చేసుకొని కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? ఏ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు అంటే ఆ నెంబర్, ఓకే, ఎన్నో నెంబర్ అని మనం చెప్పాం కదా. ఆ పదం ఏంటని చెప్పి ఆ పదం నెంబర్ వేసుకుంటాము. మొదటి పదము, ఓకే, ప్లస్ n-1 అంటే ఎన్నవ పదం చెప్తున్నామో ఆ దాంట్లోంచి ఒకటి తీసేయాలి. ఓకే, ఇంటూ డిఫరెన్స్ అనమాట. ఇది మనకు ఫార్ములా. ఇక్కడేమో ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఏ ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. సో ఏ ఆఫ్ ఎన్ కనుక్కుంటాం అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు 7 ప్లస్ ఎన్ ఏమిచ్చాడు 8. 8లోంచి ఒకటి పోతే 7 ఇంటూ డి ఎంత అండి 3. సో ఇలాగ మీరు n-1 వచ్చినప్పుడు డైరెక్ట్ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ స్టెప్ అనేది మనకు ఎక్స్ట్రా కాకుండా ఉంటుంది. 7 ప్లస్ 7 3 21 ఎంత? 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకు ఆ పదం ఏంటి, 8వ పదం ఏంటి అంటే 28 అనమాట. ఆ పదము 1వ నెంబర్ ఏంటి, 1వ పదం 7 అండి. ఇలాగ 3 డిఫరెన్స్తో వెళ్తూ ఉంటుంది. అలాగ 8వ నెంబర్ వచ్చేసరికి అదేంటి 28 నెంబర్ అనమాట. ఓకేనా, ఇది 8th ప్లేస్లో ఉందన్నమాట ఫస్ట్ నుంచి. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ఇచ్చాడు, డిఫరెన్స్ ఇవ్వలేదు కానీ ఎన్ ఇచ్చాడు, ఆ పదం ఏంటో కూడా ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ మనకు సేమ్ ఫార్ములా వేసుకుంటాం. ఏ అనేది ఎంత ఉంది -18. ఇది ఏ ఆఫ్ ఎన్ ఏముంది 0 అంట, ఆ పదం అనేది 0 అంట. ఇది మనకు 10వ పదం అని చెప్పి. ఓకేనా, 10-1 ఎంత 9 ఇంటూ ఇదేమిచ్చారు ఇవ్వలేదు కాబట్టి అదే మనం కనుక్కోవాలి. ఓకే, ఈ -18 అనేది ఈ పక్కకు వస్తే +18 అవుతుంది. ఈ ఈక్వల్ టు 9d అనమాట. 9 1 జా 9 2 జా అంటే డిఫరెన్స్ ఎంత అండి 2. అంటే ఇక్కడ మనకు 2 రావాలి. సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే మొత్తము. ఇప్పుడు ఏ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ ఇవ్వలేదు కాబట్టి ఏ అలానే పెట్టుకుంటాం. n-1 ఎంత 17 ఇంటూ డిఫరెన్స్ ఎంత -3 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి -5 ఉంది, ఇక్కడ చూసుకోవాలి. -5 ఈక్వల్ టు ఏ 17 3 51. ఓకే,
-51 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఈ -51 ఈ పక్క వస్తే +51 అవుతుంది. ఓకే, 51 - 5 = ఏ. 51లో నుంచి ఒక 5 వెళ్ళిపోతే మనకు 46 అండి. ఓకే, ఏ = 46. ఇక్కడ 46 రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ అనేది -18.9 ఇచ్చాడు. సో ఇక్కడ చూద్దాము. ఏ ఆఫ్ ఎన్ = ఏ ఇచ్చి -18.9 ప్లస్ ఎన్ ఇవ్వలేదు ఇక్కడ, n-1 డి ఇచ్చాడు 2.5 అనమాట. సో ఈ -18.9 ఈ పక్క తెచ్చుకుందాం. ఏమవుతుంది? +18.9 అవుతుంది. ఈ రెండు కలిపితే 9 6 15, 8 9 9 3 12. ఓకే, 22.5 అయింది. 22.5 = ఈ 2.5 లోపల పంపిద్దాం. 2.5 n - 2.5. ఈ -2.5ని ఈ పక్కకు పంపిస్తే +2.5 అవుతుంది. ఓకే, 5 5 0 4 5 25.0. సో 25.0/2.5 = n. అంటే ఇది చేసిన తర్వాత 2.5ని ఈ పక్క ఇంటూలో ఉంది కూడా బైలోకి పంపించాం. ఓకేనా, డైరెక్ట్ వేసేసుకుంటున్నామండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఇది మన మైనస్లోది పక్క వస్తే ప్లస్ అయింది కదా, 25.0 = 2.5 n ఉంటుంది. సో ఈ 2.5 ఇంటూలో ఉంది పక్క వస్తే బైలోకి అవుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు పాయింట్స్ ఎలా కన్ఫ్యూజ్ కాకుండా చేయాలి అంటే గన, ఓకే, ఇక్కడ మనకు 25.0 ఉందంటే అర్థం ఏమి? 25 అనే అర్థం. పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి ఏమి విలువ లేదు. ఇక్కడేమో ముందర అంటే మధ్యలో ఉంది కాబట్టి విలువ ఉంటుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే పాయింట్ తొలగించాలి. ఓకే, పాయింట్ తొలగించాలంటే ఏమి? కింద ఇంటూ 10 చేస్తే పైన ఇంటూ 10 చేస్తే పాయింట్ తొలగిపోతుంది. ఓకేనా, = 250/25. ఎందుకంటే ఓన్లీ కింద దానికే ఇంటూ చేసి 10 చేయలేమండి పాయింట్ తొలగించడానికి. నువ్వు కింద ఏమైతే ఇంటూ చేసావో పైన కూడా అదే చెయ్యాలి. ఓకేనా, సో దట్స్ వై మనము ఇక్కడ 10 తీసుకుంటాం పాయింట్ పోవడానికి. సో పైన కూడా 10 తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 100 తీసుకుంటే 100 తీసుకోం. ఎందుకు? మనకు ఒక పాయింటే కదా జరగాలి. సో ఒక 10 తీసుకుంటాం. ఒకవేళ 2.52 ఉందనుకోండి, అప్పుడు ఇంటూ 100 తీసుకుంటాము. కింద ఎట్టా 100 తీసుకున్నాం కాబట్టి పైన కూడా 100 తీసుకుంటాం. ఎందుకంటే ఇది మనకు చూడండి 10 క్యాన్సిల్ ఏం మిగులుతుంది? ఓకే, 25/2.5 మిగులుతుంది కదా. సో దట్స్ వై మనము ఒకటి మనకు సింప్లిఫై కాలేదంటే కన్నా ఇట్లా మనం తెచ్చుకోవచ్చు అనమాట. కానీ అది క్యాన్సిల్ చేసినప్పుడు సేమ్ ఆన్సర్ రావాలి, అలాంటిదే తెచ్చుకుంటాం. ఓకే, ఇది మనకు ఆన్సర్ చూసినట్టయితే 250/25 పాయింట్స్ తీసేసుకున్నాం ఇప్పుడు. ఓకే, 25 10s are 250, 25 × 10 25 అవుతుంది. 25 10s are 250కి క్యాన్సిల్ అవుతుంది. n = 10. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. = ఏ + 3.5 ప్లస్ ఎన్ ఎంత? 105. 105లోంచి ఒకటి పోతే 104 ఇంటూ డి అన్నారు, 0 అన్నాడు కాబట్టి సో ఇక్కడ మనకు 104 × 0 0నే అవుతుంది. సో ఏ ఆఫ్ ఎన్ = 3.5 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 3.5 వస్తుంది. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. 10 7 14 అంకెల శ్రేణిలో 30వ పదము ఎంత? అంటే n = 30 వేసుకుంటాం. ఏ అనేది ఫస్ట్ పదం 10. డి = A2 - A1 అంటే 7 - 10 = -3. ఇప్పుడు ఏ ఉంది, డి ఉంది, ఎన్ ఉంది. ఏ ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. ఆ పదం ఏంటో కనుక్కోవాలా. n = A + n-1 అన్నాం. 30 - 1 29 ఇంటూ డి -3. 10 - 9 3s are 27, 3 2s are 6, పైన ఒక 2 ఉంది 87. 87లో నుంచి ఒక 10 పోతే -77. ఓకే, ఆ పదం ఏంటి? 30వ పదం ఏంటి? -77 అండి. ఓకే, -77 అనేది 30వ పదం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూడండి క్వశ్చన్. దీంట్లో 11వ పదం ఏమిటి అన్నాడు. ఇప్పుడు ఏ = -3, డి = -1/2 -3. ఎందుకంటే A2 - A1 ఇది మైనస్లోనే ఉంది, ఇది మైనస్లోనే ఉంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఫార్ములాలో మైనస్ వచ్చింది. -1/2 మైనస్ ప్లస్ అవుతుంది 3 3 2s are 6 -1 + 6/2 అంటే 5/2. డి = 5/2 అండి. నెక్స్ట్ 11th పదం అన్నారు అంటే n = 11 అని చెప్పి. సో an = ఏ ఎంత వచ్చింది? -3 ప్లస్ n - 1 10 11 - 1 ఎంత? 10 ఇంటూ 5/2. 2 1s are 2 5s are. సో -3 + 25.
25లోంచి 3 పోతే 22. A ఈక్వల్ టు 22 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికైతే ఇది, దీనికైతే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింద ఇచ్చినటువంటి అంక శ్రేణిలో బాక్స్లో లోపించింది ఏందో కనుక్కోవాలా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏమీ లేదండి, మనకు తెలియదు కదా. ఇది ఏమీ లేదంటే నువ్వు ఎక్స్ అనుకోవాలా. ఓకేనా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 1వ పదం ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. డి అంటే మనకి A2 మైనస్ A1 కదా. సో A2ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ మైనస్ 2. నెక్స్ట్ లాస్ట్ పదం ఏంటి, ఏ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 26. లాస్ట్ పదం 26. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఎన్ ఈక్వల్ టు ఎంత, 1 2 3. ఈ మనకు లాస్ట్ పదం 26, అట్లా ఎన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయన్నమాట. అంటే 3వ పదం అని చెప్పి అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు 26గా రాసుకుంటాం. అంటే 3వ పదం అనేది 26 అని చెప్పి. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా వేసుకుందాం. 26 ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 2, 3 మైనస్ 1 కాబట్టి 2 ఇంటూ ఎక్స్ మనకు తెలుసు కదండి, డి మనకు తెలుసు కాబట్టి డి అనేది మొత్తం ఏముందో అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. 26 ఈ +2 -2గా అవుతుంది. ఈ పక్కకు వస్తే 2x మైనస్ 4. 24 ఈ -4 ఈ పక్కకు వస్తే +4 ఈక్వల్ టు 2x. 28 ఈక్వల్ టు 2x. 2 1s 2 14s x ఈక్వల్ టు 14. అప్పుడు ఏమైంది, ఈ ఎక్స్ ప్లేస్లో 14 అనమాట. అంటే 14 అనేది ఉండాలి అక్కడ. ఓకే, ఈ విధంగా కనుక్కోవాలా. ఈ 1 ఉంది కాబట్టి కనుక్కున్నావు. ఈ పక్క 2 ఉన్నాయి మేడం, ఎలా కనుక్కోవాలి. ఓకేనా, 2 ఖాళీగా ఉన్నాయి. ఇక్కడేమో 4 ఖాళీగా ఉన్నాయి. ఈడేమో 3 ఖాళీగా 3 ఖాళీగా ఉన్నాయి. సో ఇలాగ ఎక్కువగా ఖాళీగా ఉంటే ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఈజీ వేలో మనకు చూసుకుంటూ వెళ్ళచ్చు. ఒక్కొక్కటి కనుక్కుంటూ వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ ఎంతో తెలియదు కాబట్టి ఏ ఈక్వల్ టు ఎక్స్. డి ఈక్వల్ టు A2 మైనస్ A1 అంటే 13 మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు 1 2 3 4 4 ఉన్నాయి. అప్పుడు ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు ఎన్నో ఉందండి, 3. అంటే 4వ నెంబర్ 3 ఉంది. ఇట్లా అంతా వేసేసుకోవాలి ముందు డేటా. తర్వాత ఇప్పుడు మనం ఫార్ములా చూసినట్టయితే ఓకే, ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు అంటే 3 ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 3. 4 మైనస్ 1 3 అవుతుంది కదా, ఇంటూ డి అనమాట. సో 13 మైనస్ ఎక్స్. ఎక్స్ ప్లస్ 13 3 39 మైనస్ 3 ఆఫ్ ఎక్స్. ఇదేమో 3 అలానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ 3x ఎంత అండి, మైనస్ 2x. ఈ ప్లస్ 39 3. ఇప్పుడు ఈ మైనస్ 2x ఈ పక్క తెచ్చుకుందాము, ప్లస్ 2x అవుతుంది. ఈ ప్లస్ 3ని పక్క పంపిద్దాం, మైనస్ 3 అవుతుంది. ఓకే, ఇక్కడ 39లోంచి 3 పోతే 36. 2x ఈక్వల్ టు 36. 2 1s 2 18s అంటే x ఈక్వల్ టు ఏమొచ్చింది, 18 వచ్చింది. అంటే ఏ ఈక్వల్ టు 18. 13 మైనస్ 18 ఎంత అవుతుంది, -5. అంటే డి వచ్చేసి మనకు -5 వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఏంటి, 18. ఓకే, ఏ ఈక్వల్ టు 18, డి ఈక్వల్ టు -5. ఇప్పుడు కావాల్సింది ఏంటి నీకు, ఇక్కడ కావాలా అంటే 3వ నెంబర్ కావాలా. ఓకేనా, 1 2 3వ నెంబర్ కావాలా. ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు ఎంతో మనం కనుక్కోవాలి నెంబర్. ఇప్పుడు సేమ్ ఫార్ములా మనం యూజ్ చేసుకుందాం, ఎందుకంటే ముందు ప్రాబ్లంలో వచ్చినటువంటిది ఈ సెకండ్ ఇక్కడ బాక్స్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది మ్యాటర్ అనేది. ఇక్కడ చూసినట్టయితే ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1. 3 మైనస్ 1 ఎంత, 2 డి. ఓకే, 18 మైనస్ 5 2s 10. ఓకే, ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు 8 అంటే ఇక్కడ 8 ఉంటుంది. ఇక్కడేమో 18 ఉండాలి, ఇక్కడేమో 8 ఉండాలి. ఓకే, 1 2 3 అంటే 3వ పదము అని చెప్పి. ఓకేనా, 3వ పదము. 3వ పదం ఏమిటి అనేది మనము ఏ ఆఫ్ ఎన్ అంటే లేదంటే ఏ ఆఫ్ 3 అనుకుంటాం. ఓకేనా, ఇదేమవుతుంది, 4వ పదము అవుతుంది. ఓకే, ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు 3 అంటే 4వ పదం ఏంటి అన్నప్పుడు 3 వేసుకుంటాం. 4వ పదము అన్నప్పుడు ఎన్ను 4గా తీసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బేసిక్స్లో. ఇప్పుడు పక్కనే ఉంది చూడండి, ఇక్కడ కూడా సేమ్. ఏ ఈక్వల్ టు 5, డి ఈక్వల్ టు తెలుసా, తెలీదు. 5 ఏ ఈక్వల్ టు 5, డి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 వస్తుంది, ఎందుకంటే A2 మైనస్ A1 కదా. సో నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు 4 అండి, అంటే 4వ పదం ఇచ్చాడు. ఏ ఆఫ్ 4th పదం ఈక్వల్ టు 9 1/2. దీన్ని బట్టి మనం ఎక్స్ కనుక్కుందాము. తర్వాత మీకు నెక్స్ట్ థర్డ్ బాక్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే
ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు ఓకే ఏ ప్లస్ n-1 అంటే 3 x మైనస్ 5 డి వేసుకుంటాం. ఏ ఆఫ్ 4 ఎంత 9 1/2 ఈక్వల్ టు 5 ప్లస్ 3x మైనస్ 15. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్టయితే 9 2 18 18 ప్లస్ 1 ఎంత 19/2. ఇక్కడ ప్లస్ 5 ఉంది, పక్క వస్తే -5, ఇదైతే మనకు ప్లస్ 15 అవుతుంది ఈక్వల్ టు 3x. 15లోంచి 15 పోతే ఎంత ప్లస్ 10. ఓకే, ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 2 10s 20 19 ప్లస్ 20/2 ఈక్వల్ టు 3x. అంటే మనకు మొత్తానికి 39/2 ఈక్వల్ టు 3x. ఇక్కడ మనకు చూడండి 3తో క్యాన్సిల్ పోతుంది, 3 1s 3 13s x ఈక్వల్ టు 13/2. అంటే మనకి ఇక్కడ 13/2 ఉంటుందండి. ఓకే, 13/2 ఉంటుంది. ఇది మనకు a ఈక్వల్ టు 5, d ఈక్వల్ టు 13/2 మైనస్ 5/2. సారీ మైనస్ 5 5 2s 10 13 మైనస్ 10/2 3/2. అంటే d ఈక్వల్ టు 3/2. ఇప్పుడు మనం మూడవ పదం కనుక్కోవాలి. అంటే మూడవది మనకు తెలియట్లేదు, ఇక్కడ ఉండే తెలియలా. అంటే n ఈక్వల్ టు మూడవ పదం అని చెప్పి n ఈక్వల్ టు 3 ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు కనుక్కోవాలి. ఇప్పుడు ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 అంటే 2 ఇంటూ డి 3/2. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 5 ప్లస్ 3 ఏమవుతుంది 8. అంటే ఇక్కడ మనకు 8 ఉండాలి. ఈడైతే మనకు 13/2, ఈడైతే 8 ఉండాలి. ఓకే, అట్లా మనకు ఇచ్చింది ఫస్ట్ ఏమి ఇచ్చారో వాటిని బట్టి చేసుకుంటే ఎక్స్ వాల్యూ తెలుస్తుందండి. ఇక్కడ ఫస్ట్ మనకు చూసినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లం ఏ ఈక్వల్ టు -4 ఇచ్చారు, డి ఈక్వల్ టు ఇవ్వాల, సో ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ మైనస్ -4 అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఇచ్చారు 1 2 3 4 5 6 అంటే n ఈక్వల్ టు 6. ఆరో పదం అనేది ఏమైందండి 6 అయింది. ఓకేనా, ఇది ఎన్నో పదము అనేది n ఈక్వల్ టు 6 వేసుకుంటాం. ఆ పదం ఏంటి అనేది ఏ ఆఫ్ 6 వేసుకుంటాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూసినట్టయితే ఏ ఆఫ్ 6 ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 అంటే 6 - 1 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఏ ఆఫ్ 6 ఈక్వల్ టు 6 అండి, -4 పక్క వస్తే +4 అవుతుంది ఈక్వల్ టు 5x ప్లస్ 20. ఇదేముంది 20 ఉంది, ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది. సో -10 ఈక్వల్ టు 5x 5 1s 5 2s అంటే x ఈక్వల్ టు -2. అంటే మనకి ఇక్కడ -4 ఉంది కదా, ఇక్కడ -2 ఉన్నట్టు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు -4, డి ఈక్వల్ టు -2 మైనస్ ఆఫ్ -4 అంటే ఎంత అయింది -2 ప్లస్ 4 అవుతుంది. సో 2 అవుతుంది. డి ఈక్వల్ టు 2 అవుతుంది ఆప్షన్ మనకి. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే థర్డ్ నెంబర్ కనుక్కోవాలి. అంటే n ఈక్వల్ టు 3 కనుక్కోవాలా. అంటే ఓకేనా, అంటే ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డిఫరెన్స్, సో 2 -4 ప్లస్ 4 ఈక్వల్ టు క్యాన్సిల్ 0. అంటే ఏ ఆఫ్ 3 అనేది మనకు 0 అవుతుంది. నెక్స్ట్ అదే క్లాసెస్ సంబంధించి కంటిన్యూషన్ అనేది మీకు యాప్లో ఫుల్ క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఓకే, ఫుల్ క్లాసెస్ అంతా మీకు ఈ ఫుల్ క్లాసెస్ ప్లస్ ఫుల్ లెసన్స్ అంతా మీకు యాప్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఫుల్ క్లాసెస్ అనేటివి అక్కడ వినండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మెయిన్ ఎడ్జిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకేసారిగా మెగా కిట్ తీసుకున్నారంటే ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఇక్కడ ఉంటాయండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ 10th న్యూ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎగ్జామ్ వీడియోస్ ఇవి సంబంధించి క్లాసెస్ వీడియోస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్ క్లాసెస్ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, ఇక్కడికి వచ్చి మీరు పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా అయిపోయిన తర్వాత వెంటనే ఇడికెళ్ళి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఈజీగా మీరు రివిజన్ అనేది ఎక్కువసార్లు వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. టైం అనేది మీకు సేవ్ అవుతుంది.
అదేవిధంగా సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ వీడియోస్ పీడిఎఫ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి. ఇలాగ మీరు విడివిడిగా కొనాలంటే కోర్సెస్ 1200 నుంచి 1500 పడుతుంది. అదే మీరు ఈ కాంబో ప్యాక్లు తీసుకుంటే 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేడం మాకు విడివిడిగా కావాలన్నా కూడా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ ఓన్లీ 500 రూపీస్తో ఉన్నాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కన్నా 499తో ఉన్నాయి. ఓన్లీ సైకాలజీ అయితే 99 రూపీస్తో ఉంది చూడండి. దీంతో పాటు మీకు ముఖ్యమైనది ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 2025 ప్రీవియస్ పేపర్స్ అనేటివి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేటివి మీకు కీతో సహా ఇవ్వడం అనేది జరిగింది. త్వరలోనే మీకు వీటికి సంబంధించిన టెస్టులు కూడా యాడ్ చేస్తాం, ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సెస్ అన్నీ మీకు అందులో ఉంటాయి. ఎలాంటి కోచింగ్ తీసుకునే వాళ్ళైనా సరే, కోచింగ్ లేకుండా ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఈ ప్యాక్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కన్నా ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు టెక్స్ట్ బుక్స్ అన్ని పిల్లల దగ్గర తెచ్చుకొని చదివి రాసే పని అంటే కుదరదు. ఎందుకంటే దాదాపు 4 months ఈజీగా పడుతుంది ఇదంతా చదివి రాయాలంటే. ఇక్కడైతే నేను అంతా మీకు ఏదేది చదవాలో అంతా మీకు లైన్ కొట్టి మరీ చెప్పున్నాను. దానికి సంబంధించి క్విక్ రివిజన్ నోట్స్ ఇచ్చున్నాను. ఈ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, రివిజన్ చేసుకోవడము, వీడికి వచ్చే ఎగ్జామ్స్ రాశారంటే కన్నా ఈజీగా మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది ఇన్ టైంలో. తద్వారా రివిజన్స్ ఎక్కువ వేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎస్ఏ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కన్నా ఎస్ఏ వాళ్ళకైనా కూడా 6th నుంచి 10th వరకు సబ్జెక్ట్ సేమ్ కాబట్టి సో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంటర్ అనేది మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కోర్స్ అనేది పర్చేజ్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ మార్కెట్లో అయితే మీకు ఎక్కడ మీకు లెసన్ వైజ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని చెప్పట్లేదు. ఇక్కడైతే మనం 3rd నుంచి 10th వరకు మొత్తం లెసన్ వైజ్ వీడియోస్ ఇచ్చున్నాము, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే. సో ట్రై చేయండి.